షాపింగ్కి వెళ్తున్నాము జోయాలుకాస్కి. ఎందుకో చెప్పుమా. సో జోయాలుకాస్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. సో ఒక సడన్ సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకుందామని చెప్పేసి ఎవరికో గెస్ట్ చేయండి చూద్దాం. సో మేమైతే ఈరోజు జోయాలుకాస్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఎందుకంటే మా డాడీ బర్త్డే వచ్చేస్తుంది June 5th. కాబట్టి గిఫ్ట్ కొనాలి కదా. మా డాడీకి ఎప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ అలాగే ఇచ్చేవాళ్ళము. ఫస్ట్ టైం ఇప్పుడు ఏదైనా కొంచెం ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఇద్దామని జోయాలుకాస్కి వెళ్తున్నాము. ఇదంతా మమ్మీ ప్లాన్ అనమాట. రింగ్ కొనిద్దామని వెళ్తున్నాం అనమాట. డాడీకి తెలియదు. ఎప్పుడు డాడీ బర్త్డే గ్రీటింగ్ కార్డ్స్ కానీ ఏదో ఒక షర్ట్ కానీ వాలెట్ కానీ వాచ్ కానీ అలా ఇచ్చేవాళ్ళము, యాక్సెసరీస్ అలాగా. ఇప్పుడు ఫస్ట్ టైం గోల్డ్ ఇవ్వబోతున్నాము. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫండీస్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే సూపర్ గా ఉన్నాము. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి గోల్డ్ షాపింగ్ వ్లాగ్ అన్నమాట. సో ఎందుకు గోల్డ్ షాపింగ్ వ్లాగ్ అంటే మా హస్బెండ్ బర్త్డే ఉంది. సో గోల్డ్ షాపింగ్కి అయితే వెళ్తున్నాము. జనరల్గా అయితే చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే ఇస్తూ ఉన్నాం అనమాట. సో ఇప్పుడైతే కొంచెం గోల్డ్ కాయిన్స్ అనేటివి అక్యుములేట్ చేశాను కదా. సో గోల్డ్ కాయిన్స్ అనేటివి అక్యుములేషన్, వాటికి ఏమన్నా మనము ఎక్స్చేంజ్ చేస్తే రీజనబుల్గా విఏ అనేది తక్కువ పడి వస్తే కనుక రింగ్ పర్చేస్ చేద్దామని అయితే వెళ్తున్నాము. సో గోల్డ్ షాపింగ్ మీకు కూడా చూపిస్తాను, అక్కడ కలెక్షన్స్ కూడా. సో నేనైతే జోయాలుకాస్లో చాలా తీసుకున్నానండి. ఆర్నమెంట్స్ చాలా ఉంటాయి నా దగ్గర. ఇయర్ స్టడ్స్ ఇట్లాంటివి, రింగ్స్ ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి. యూనిక్ డిజైన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఏమైనా కొత్త కలెక్షన్స్ ఉన్నాయేమో అనేది చూడాలి. సో నేను అయితే ఫ్రీగా ఉన్నాము. సో నేను వెన్నీ అయితే వెళ్తున్నాం అనమాట. హనీ అయితే కాలేజ్ నుండి వెళ్ళిపోయింది. సో ఏవైనా చిన్న చిన్న అంటే కొంచెం యూనిక్ కలెక్షన్స్ కావాలంటే కనుక జోయాలుకాస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది కలెక్షన్ ఇక్కడ. సో పంజాగుట్ట జోయాలుకాస్. స్టాఫ్ మెంబర్స్ మనకు తెలుసు, ఇక్కడ కలెక్షన్స్ అనేవి బాగా చూపిస్తారు. కాకపోతే వీళ్ళు రిపీటెడ్గా ఒక బ్రాంచ్ నుంచి ఒక బ్రాంచ్కి అయితే షిఫ్ట్ అవుతూ ఉంటారనమాట. సో ఇక్కడ కలెక్షన్స్, నేను ఫస్ట్ రింగ్స్ కోసం వచ్చాను కాబట్టి నాకు ఎలాంటి టైప్ ఆఫ్ రింగ్స్ కావాలనేటిది చెప్పాను. సో నేనైతే వెంకటేశ్వర స్వామి ఉన్న రింగ్ కొంచెం బాగుండి ట్రెండీగా ఉండే రింగ్స్ అయితే చూపించమన్నాను. సో ఇలాగా అన్ని దేవుళ్ళవి ఎంబోజ్ అయి ఉన్నటివి అయితే రింగ్స్ కొన్ని తీసుకొచ్చి చూపిస్తున్నారు. సో అంటే ఇంకా సాయిబాబా, గణేశుడు అండ్ ఇంకా బుద్ధుడు ఇలాగా ఉన్నటివైతే కొన్ని తీసుకొచ్చి కలెక్షన్స్ అయితే చూపిస్తున్నారు. ఇవన్నీ 5 grams లోపలే ఉన్నాయి. 5 grams to 6 grams అనమాట, మ్యాక్సిమం 6 grams. సో ఇక్కడ కలెక్షన్స్ అయితే కొన్ని చూసేసేయండి మీరు కూడా. సో ఏవి బాగున్నాయి ఏంటి అనేటివి చూపిస్తాను. సో ఇలాగ చూడండి, ఇవి కొంచెం బాగున్నాయి, ట్రెండీగా ఉన్నాయని చెప్పి చూస్ అయితే చేస్తున్నాను. ఇలాగ సింపుల్గా ఉన్నటివి. ఇంకా కలెక్షన్ చూపించే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సో ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి. బాగున్న వీడియోస్, మీకు నచ్చిన వీడియోస్ ఉంటే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రింగ్స్ చూడండి, చాలా బాగున్నాయి ఇవి. సో పైదైతే నాకు బాగా నచ్చిందనమాట. సో మొత్తం విగ్రహం మొత్తం ఉన్నట్టు అనిపించింది. సో 5 grams అలా ఉంది. నేను పర్టికులర్గా నాకు వెంకటేశ్వర స్వామిదే కావాలి అని చెప్పాను కాబట్టి సో వాటిలో చూస్ చేసుకుంటున్నాను నేను. ఇంకా వేస్టేజ్కి వచ్చేస్తే ఇలా ప్లెయిన్ గోల్డ్ ఇలా ఉన్నటివి అయితే 18% వరకు చెప్తున్నారండి వేస్టేజ్. అండ్ కొన్ని అయితే ఇంకా 22% కూడా అంటున్నారు వేస్టేజ్ అయితే. సో ఇంకా నేను గోల్డ్ కాయిన్స్ అనేవి తెచ్చాను కదా, అవి ఎక్స్చేంజ్ చేస్తే కూడా అది మనకి మెల్ట్ చేసేసి మన వెయిట్ టు వెయిట్ ఇచ్చేస్తారు. కాకపోతే నాకు ఎందుకో ఇంకా రింగ్ కోసం ఏం మారుద్దాంలే అని చెప్పి అనిపిస్తుంది. సో ఇంకా ఇక్కడైతే కొన్ని సెలెక్ట్ చేసుకున్న రింగ్స్ అయితే చూపిస్తాను. ఇదైతే ఫస్ట్ ఫేవరెట్, బాగుంది. కాకపోతే చిన్నగా అనిపిస్తూ ఉంది, కొంచెం పెద్దగా ఉంటే బాగుంది అనిపించింది. ఇదైతే ఓన్లీ ఫేస్ మాత్రమే వచ్చింది. ఇది చాలా ట్రెండింగ్గా ఉంది, ఈవెన్ గర్ల్స్ కూడా వేసుకునేలా ఉందన్నమాట ఇందాకటిది. ఇది కొంచెం పెద్దగా ఉంటే బాగుండేది. ఇంకా దాంట్లోనే ఇంకొకటి అండి, ఇది
అలాగే ఫేస్ ఉంది, కాకపోతే చిన్నగా ఉందన్నమాట. సో ఇది ఇంకొకటి ఓన్లీ ఫేస్ మాత్రమే ఎంబోజ్ అయి ఉంది, మొత్తం గోల్డే. అలాగా స్క్వేర్ షేప్లో లాగా ఇచ్చి చుట్టూ డిజైన్ లాగా ఉందన్నమాట. సో ఇది కూడా 5 గ్రామ్స్ అలా ఉంది. సో ఇది సర్కిల్ ఓవల్ షేప్లో ఇచ్చేసి దానిపైన ఎంబోజ్ అయి ఉంది. అండ్ ఇంకొకటి కొంచెం పెద్దగా ఉందన్నమాట, ఇది కొంచెం స్క్వేర్ షేప్, దానిపైన ఎంబోజ్ అయి ఉన్న ఫేస్. సో ఇవి మాత్రమే ఉన్నాయండి కలెక్షన్. వెంకటేశ్వర స్వామివి అనగానే కొంచెం ఎక్కువ లేవు. ఇంకా వీటిలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుందామని చెప్పేసి పక్కనైతే పెట్టించామన్నమాట. సో ఇలాగా నిల్చొని ఉన్నటివి అయితే అంత బాగా అనిపించలేదు, నచ్చవన్నమాట మా హస్బెండ్కి. సో ఇంకా కొన్ని బీట్స్ కలెక్షన్స్ అయితే కొత్తగా ఉన్నాయి అని చెప్పి చూపించారు. సో నేను ఎక్కువ బీట్స్ అనేటివి కొనలేదు ఇప్పటివరకు, నా దగ్గర బీట్స్ కలెక్షన్స్ లేవు. మ్యాక్సిమమ్ బీట్స్ అంటే ఇంకా ఏదో హ్యాంగ్ అయ్యి గోల్డ్కి హ్యాంగ్ అయ్యి ఉన్నటివి అలాంటివి ఉంటాయి, కానీ కంప్లీట్ బీట్స్ కలెక్షన్స్ అనేటివి లేవన్నమాట. ఇది అరౌండ్ 1.5 lakh అయితే ఉందండి. సో గోల్డ్ వచ్చేసి ఓన్లీ 14 గ్రామ్స్ గోల్డ్ అనేటిది ఉందంట. నాకు ఇలాంటి బీట్స్ కలెక్షన్స్ అనేటివి అంత బాగా అనిపించవు, ఎందుకంటే మనకు రీసేల్ అనేటివి ఉండవు కదా. సో జస్ట్ మనకి అలాగా పెట్టుకొని ఉండడానికే అనమాట. అండ్ పైగా ఆర్టిఫిషియల్లో చాలా ఉంటాయి కదా ఇలాంటి మోడల్స్. సో అందుకని చెప్పేసి నేనైతే చూస్ చేసుకోను. కాకపోతే ఇక్కడ ఆయన చూడండి అని చెప్పి చూపిస్తున్నాడు, నేనైతే ట్రై చేసి చూస్తున్నాను. మనకు తెలిసిన షాపే కాబట్టి ఏమన్నా కొత్త కలెక్షన్స్ అలాంటివి వస్తే కనుక కంపల్సరీ చూపిస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం కొత్త కలెక్షన్స్ వచ్చాయని చెప్పి ఫోన్ కూడా చేస్తారనమాట వీళ్ళు. సో ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఇదైతే ఇంకొక సెట్, ఇలాగా కిందికి బీట్స్ అయితే హ్యాంగ్ అయి ఉన్నాయి. రౌండ్ నెక్ పీస్ అనమాట. ఇది కొంచెం దగ్గరగా పెట్టుకుంటే కూడా బాగానే ఉంటుంది. పిల్లలకైతే చాలా బాగుంటాయండి ఇలాగా కలర్ఫుల్గా వేసుకోవడానికి. నెక్ పీసెస్ లాగా బాగా అనిపిస్తాయి వాళ్ళకి. ఇది కూడా చాలా లైట్ వెయిటెడ్ అండి. సో 10 గ్రామ్స్ గోల్డే ఉందన్నమాట. అండ్ బీట్స్ ఇవన్నీ కలిపేసేసి ఇది కూడా అరౌండ్ 1.5 lakh ఉంది కాస్ట్ వచ్చేసి. సో ఓన్లీ బీట్స్కి అలాగా పెట్టేసేసి అంత వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. కాకపోతే కొన్ని బాగా నచ్చాయంటే మాత్రం కాంప్రమైజ్ అయిపోతాను. బీట్స్ కలెక్షన్ అయినా కానీ చూస్ చేసేసుకుంటాను అనమాట. ఇది ఇంకొక నెక్ పీస్, ఇది కూడా బాగానే ఉంది చూడండి. కొన్ని అయితే ట్రై చేసి అయితే చూసానమాట. ఇదే బాగుంది దీనికన్నా, ఇదే బాగుంది. ఇది ఆర్టిఫిషియల్గా ఉందా, కొంచెం బాగుంది. ఇది ఆర్టిఫిషియల్ ఎక్కువ ఉందా, ఇదే బాగుంది. నాకు నచ్చలేదు అంతగా. ఇంకొక నెక్ పీస్ అయితే తీసుకొచ్చారనమాట. ఎమరాల్డ్ సెట్ లాగా ఉంటుంది. సో ఎమరాల్డ్స్ సీజెట్స్ ఉన్నాయి. సో ఇలాగా నెక్ పీస్ బాగానే ఉంది, ఇది చూడడానికి బాగానే ఉంది లుక్. చూడండి వైట్వి అలాగా వచ్చేసరికి కొంచెము సీజెట్స్ లాగా అనిపిస్తుంది, వేసుకుంటే బాగానే ఉంటుందండి. ఇంకొకటి గ్రీన్ కలర్డ్ పెద్ద స్టోన్స్ ఉండేసి చుట్టూరా అయితే వైట్ సీజెట్స్ ఉన్నాయి, కింద సౌత్ సీ పర్ల్స్ అయితే హ్యాంగ్ అయి ఉంది. సో ఇలాంటివి పీసెస్, నెక్ పీసెస్, ఈ సెట్స్ అయితే పిల్లలకి చాలా బాగుంటాయి. ఇంకా కొన్ని చైన్స్ అయితే చూపిస్తాను రండి. డైమండ్ డాలర్స్ ఉండేసి రెగ్యులర్ వేర్కి వేసుకోవడానికి కాలేజ్ గోయింగ్ పిల్లలకి అయితే బాగుంటాయి. సో చాలా లైట్ వెయిటెడ్లో ఉండేటివి ఇవి. 2-3 గ్రామ్స్ చైన్స్ ఉన్నాయి. సో గోల్డ్ కాస్ట్ చాలా తక్కువనే, కానీ కింద ఉన్న డాలర్కి మాత్రం డైమండ్స్ ఉండడం వల్ల దాని ప్రైస్ అయితే 50,000 to 60,000 అలా ఉంటుందన్నమాట. సో ఇలాంటి కలెక్షన్స్ అయితే కొన్ని చూపిస్తున్నాను, ఎవరికైనా కాలేజ్ గోయింగ్ పిల్లలకి యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి. సో ఇంక ఈ కలెక్షన్స్ అయితే చూసేసాము. ఇంకా అక్కడ ఒక చైన్ అయితే ఉందన్నమాట. ఈ చైన్స్ పైల్వాన్స్ వేసుకునే చైన్స్ కదా, ఇలాంటి చైన్ ఒకసారి తీసుకొని వేసుకుంటానని చెప్పి వేసుకుంది వెన్ని. చూడండి ఎలా ఉందో. సో ఇక్కడ మా షాపింగ్ అయితే అయిపోయింది, మా పర్చేస్ అయితే అయిపోయిందనమాట. ఇంకా జాయలుకాస్ స్కీమ్ గురించి అయితే ఒకసారి చెప్పేస్తాను. జాయలుకాస్లో అప్ టు 18% ఆఫ్ అయితే ఉంది. సో ఏదైనా ఆర్నమెంట్ మీరు 18% విఏ ఉంటే అది 0 చేసేస్తారు, దానిపైన ఉన్న విఏ అయితే మీకు యాడ్ అవుతుంది.
సో అదనమాట. సో ఇక్కడ ఈ స్కీమ్ అయితే చాలా రోజుల నుంచి ఇదే స్కీమ్ రన్ అవుతుంది. ఒకటే ఒక స్కీమ్ అనమాట ఇది. ఇంకా రిపీటెడ్గా చేంజ్ అంటూ ఏం ఉండదన్నమాట జోయా లుకాస్లో. సో ఓన్లీ లైక్ వెయిట్ అనేటిది మనము ఇచ్చిన అమౌంట్ని బట్టి మన గోల్డ్ వెయిట్ అనేది అక్యుములేట్ చేస్తారు. సో అది మనం వెళ్ళిన రోజు అయితే 6,610 రూపీస్ ఉంది గోల్డ్ ప్రైస్. సో నాకు ఇదైతే 50,000 పడింది గోల్డ్ రింగ్. సో షాపింగ్ అయితే అయిపోయిందండి. ఇదండి మా వీడియో ఈరోజు. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. షేర్ లవ్. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. బాయ్ బాయ్.